వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి మా మమ్మీ అయితే బియ్యం రవ్వతో ఉప్మా అండ్ పెసరపప్పు చారు అండ్ బంగాళదుంప పచ్చడి అయితే అదే ఆలు పచ్చడి అయితే చేసింది అనమాట. సో చాలా ఈజీ లంచ్ బాక్స్ రెసిపీ అండ్ టిఫిన్ రెసిపీస్ అనమాట. సో ప్లీజ్ ఎండ్ వరకు చూసేయండి బ్లాగ్ అయితే. లెట్స్ వాక్ ఇంటు ద వీడియో. సో గైస్, మా మమ్మీ అయితే ఉప్మా చేస్తుంది. బియ్యం రవ్వతో ఉప్మా చేస్తారా? చేస్తారు. వైట్ ఉప్మా అంటారు కదా తొమ్మిది, నువ్వు అదే బియ్యం రవ్వ. మా అమ్మ ఆలుకి తొక్క కూడా చేసింది. పాపం దాని డ్రెస్ పీకేసింది. ఇప్పటిదాకా మాట్లాడలేదమ్మా అంటారు. ఇప్పటిదాకా బొజ్జున్నాను గైస్. రోజు మా మమ్మీ నన్ను లేపలేదు. మా మమ్మీ తీసుకుంది వీడియో, నేను తీయలేదు. ఇదేంటమ్మా? పెసరపప్పు దేనికి అంటున్నాను? పెసరపప్పు పప్పుచారు చేస్తాను. అల్లం కలిసిన ఫస్ట్, తర్వాత చూద్దామా. నేను వంట దగ్గర ఫ్రై చేయడానికి తప్ప దేనికి పనికిరాను. తోటే చేస్తాను, అన్నీ నువ్వు చేస్తావు. రేపు నుంచి నేను చూస్తాను, నువ్వు చేయాలి. ఓకేనా? పప్పు ఉడిపోయింది ఆల్రెడీ. ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి అయితే వేసింది గైస్. మళ్ళీ మొదలుపెట్టి ఉడికించుకుంటాను. ఆఫ్ చేయి, మళ్ళీ తర్వాత చూపిస్తాను. తాలింపులు అయితే అయిపోయినాయండి. రవ్వ కూడా వేస్తున్నాను. ఆల్రెడీ ముందు కొంచెం వేపాను, మళ్ళీ ఆయిల్లో వేయించుకుంటే కొంచెం బాగుంటుంది. సో గైస్, రవ్వ వేసి ఫ్రై చేశాను. ఆనియన్స్ లో రవ్వ వేసేసి ఫ్రై చేసిందంట గైస్. ఒక గ్లాస్ రవ్వకి గ్లాస్ నీళ్ళు వేసుకున్నాను నేను. అవి కూడా మరిగించిన నీళ్ళు. చూసారా అప్పుడే ఎలా అయిపోయిందో. ఎందుకంటే బియ్యం రవ్వ కదా, ఆయిల్ వేసింది గైస్. ఇక్కడ పప్పు అయితే ఉడికిపోయింది. టమాటాలు ఉడకాలి ఇంకా కొంచెం. నాకు పప్పుచారు అంటే ఎంజాయ్. పెండుగు పప్పుచారు అంటే ఇంకేం అక్కర్లేదు. పెండుగు. ఆలుతో ఏం చేస్తున్నావు? పోపు వేస్తున్నాం. ఆలుపు ఎల్లో కలర్లో అందుకే మసాలా లాగా ఉంటుంది కదా. బా, నీకు ఆమ్లెట్ వేసుకు మళ్ళీ రేపు తిన్నాను ఉన్నారు కదా గుడ్లు. ఓకేనా?
పొద్దున్న ఏం పర్లేదండి. నచ్చని కూర అనుకున్నాను. అన్ని రోజు నచ్చేవా కదమ్మా, అన్ని తిన్నాను. పప్పుచారు ఉంది కదా, పప్పుచారుకి ఏమున్నాయా? ఏముంటాయి వడియాలు వాళ్ళలో అపోహం చూస్తారా? ఇవాళ దీపంలోకి స్వాగతం. పళ్ళలో సీల్ రేఖస్లుగా వస్తాం. అసలు సీల్ రాకస్ అంటే ఏంటి గైస్? మా సైడ్ చాలా మంది చిన్నపిల్లల్ని అంటారు తెలుసా. నేను గాడిదలో పెరిగానులేండి, కాకపోతే కొంచెం గాడిదలో పెరిగాను. నేనేం చిన్నపిల్లలు అనట్లేదు కానీ ఉల్లిపాయ, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర ఆవాలండి. శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయ. ఎక్కువ వేసానంటే ఇంక వేరే కారం ఏమి ఉండదు ఇందులో, ఎండుమిర్చి కారం తప్ప. ఇంకే వాటిలో గింజలు కూడా వేస్తుంది. గింజలు ఫ్రై చేయనా వీటిని? ఎంత? అమ్మ నువ్వు ఎన్ని వంటలు చేస్తావమ్మా, ఒక్క వంట కూడా గుర్తుపెట్టుకోండి నేను. అవసరం ఉంది నీకు? ఉల్లిపాయలు వేసినప్పుడు ఎందుకమ్మా పేర? ఆవిడ ఉల్లిపాయలో చదువుతారు కదా. పప్పు మొత్తం పొంగిపోయింది, అందుకే ఇలా అయిపోయింది స్టవ్ అంతా. ఇది చింతపండు పులుపండి, పప్పుచారు కోసం అయితే నానబెట్టాను. ఇదే పులుపును కొంచెం ఇందులో వేస్తాను. బంగాళదుంప పచ్చడి, కోళ్ళగుడ్డు వంకాయ చేయొచ్చు కదా. గుడ్లు నా గప్చాలు ఆమ్లెట్ వేసిస్తాను వచ్చాక మనం తినేటప్పుడు. సరేనా? చెంబులకి వాటర్ తీసుకుంటా. అమ్మ తల్లి పాలు కాయట్లేదమ్మా బాగా. అమ్మ తల్లి పాలు కాయకమ్మ. అసలు ఎత్తున్నారు బాగా తాగడం కూడా. కొంచెం వేస్తానండి, ఎక్కువ ఇందులో సాల్ట్ గైస్ చూసేస్తానండి. బంగాళదుంప తక్కువ ఉన్నాయి కదా. పసుపు అందులో వేస్తావు పులుపు? ఏలే వేస్తాను. ఇది కలుపుతున్నావు. ఇప్పుడు పప్పుచారులో పసుపు వేస్తున్నానండి. ఉప్పు కూడా వేసేస్తాను, పప్పు ఉడికిపోయింది కాబట్టి. అది కూడా కలుపుతాను. అన్నీ కలిపేమే. కారం కూడా వేసింది గైస్. కొద్దిగా లైట్గా స్నాక్ చేసుకుంటే సరిపోద్ది. మరి అసలు నుంచి ఎందుకలా కొడుతున్నావు? పసుపు ఉండగట్టేసింది. ఇప్పుడు ఎలాగా మెత్తం కడుతుంది కట్టే సార్ చింతపండు కొద్ది నువ్వు అప్పుడు వెళ్ళరా ఒకసారి చిన్న వెళ్ళండి. సర్ది ఉడిపోయినా ఉడిపోయింది. నీకేం అవసరం లేదు, కలిపి అవసరం లేదు. చింతపండు రోజు వేసేస్తాం. గైస్ యాక్చువల్గా మా సైడ్ ఈ ఆలుది ఏదైతే ఉందో ప్రతి ఫంక్షన్లో చేస్తారు గైస్.
ఆలు కుర్మా చేస్తారు, ఇది కాదు. ఇది కదా కుర్మా మొన్న చేసాను చూడు కుర్మా, ఎగ్స్ వేసి. అవునవునవును. ఎవరైనా చుట్టాలు వచ్చినా కూడా ఇంటికి బంగాళదుంప కోడిగుడ్లు అంటే అవి కూడా ఒక రుచిగానే ఉంటుంది. అంటే చికెన్ మటన్ దొరకవు కదా పల్లెటూరులో తొందరగా. మా ఊర్లో అయితే దొరుకుతాయి, అమలాపురంలో దొరకదంటే ఏమీ ఉండదు. అలా వడ్డీ లేకుండా ఇస్తే ఎలా తీసుకుంటారు? వడ్డీతో ఇస్తేనే తీసుకుంటాం. ఇప్పుడు ఇచ్చే నాకు అవసరం. బంగాళదుంపలే చక్కటి ఉడిపోయింది. సరే ఉడికేసి అది ఆంచి స్టవ్ ఆంచి ఇలా చూపిస్తే అది ఆంచి. చిన్న పట్టుకొచ్చేసింది. ఉన్నాయి కదా, ఇప్పుడు అవసరం ఉంది. సిమ్లో పెట్టినా లేదు, ముందు హాయిలో ఉంచుకో. కాదు, ఉన్నాయి కదా ఇప్పుడు. సరే, ఎవరికైనా తెలుసండి బంగాళదుంప పోపు? మా అమ్మ బాగా ఎక్కువగా చేస్తుంది, మా నాన్నకి ఇష్టమని. ఇలా పులుపు వేస్తే చేస్తుంది. కొంతమంది ఇలా పులుపు లేకుండా కూడా చేసుకుంటారు, కానీ కొంచెం చప్పగా ఉంటుంది కదా, అంత టేస్ట్ ఉండదు. ఈ పులుపు బదులు ఆనియన్ వేసుకుంటే ఇందులో ఒక దేనికది మసాలా దోశ ఇది కూడా వేసుకోవచ్చు. ఉప్పు సరిపోలేదండి. కలుపురా, కలుపు. కళాయి తేలిపోదు, స్టవ్ తుడుచుకోవడం కష్టం అయిపోతుంది. ఇంకొంచెం ఇది కూడా ఏంట్రా ఉప్మా కలుపుతారు సార్. కలిపే కదా, ఎందుకు ఆడుకుంటున్నా? అది దాన్ని కొంచెం మాడినవ్వాలా? మాడు కావాలా? ఉందిలే, అయిపోయిందిగా. ఇదే రవ్వ నేను చేశానండి. నేను అంటే ఎప్పుడు బాగుంటుంది, డిమార్ట్లో తెచ్చుకున్నాను. ఒక ఎందుకు ఈసారి పచ్చిది ఇచ్చేసాడు, పచ్చి బియ్యంతో చేసిన రవ్వ. దానివల్ల మొన్న మొత్తం ముద్ద కట్టేసింది. గ్లాస్కి 2 గ్లాసులు వేసుకుంటే సరిపోయేది. ఇవాళ 1.5 వేస్తే కరెక్ట్గా వచ్చింది. ఇంకొంచెం మధ్య సరిపోతుంది, ఆల్రెడీ ఉడికింది. నేను మాడి కావాలంటున్నాను కదా, అందుకే. సో గైస్ ఇవన్నీ ఒకటేసారి అవుతా, అప్పుడు చూపిస్తా. పక్షంలో పెట్టేసి ఇది అయిపోయిందంట గైస్ ఆల్రెడీ. ఇది తాలింపు వేసుకోవాలి. కొంచెం మరిగాక ఇది ఆఫ్ చేసేస్తున్నాను. సో గైస్ పప్పులకి తాలింపు అయిపోయింది. పప్పుచారు ఇందాక కరివేపాకు కూడా వేసానండి నేను. మా అమ్మ లేదు ఇక్కడ. టమాటా ముక్కలు కదపలేదు, ఇలా ముక్కల్లో ఉంటే వీళ్ళకి ఇష్టం, అందుకని చెప్పేసి ఉంచేసాను. వెల్లిపాయ అయితే వేసాను. ఇదేంటి గిన్నె కొత్త కనిపిస్తుంది? బాక్స్లో గిన్నె తీస్తుంది. క్యారేజ్ గిన్నె పగిలిపోయినాయి కదా, ఆ క్యారేజ్ లేని ఇంకా అది పగిలిపోయిన గిన్నెలు తీసిన అత్మాన్ చేతులు తెగిపోతున్నాయి. ఇంకా గిన్నె ఒకటే మిగిలింది. ఇంకా అలా వాడేద్దాం, మరి ఇంకేం చేస్తాం కూరలు తీసుకోవడానికి.
అయినా బాగుందని అడిగింది కదా. బాక్స్ అనుకున్నాను నేను, అది బాక్స్ క్యారియర్. ఎండుమిర్చి ఎండుమిర్చి పచ్చిమిర్చి నేను మాట్లాడేమో అర్థం కావాలి, నువ్వు ఏమంటుంటాయి. సరే కానీ మాడిపోతుంది బా షిట్టు. మీకు నా వాయిస్తోనే ప్రాబ్లం అనుకుంటే మీ వాల్యూమ్ తగ్గించేసుకొని చూసుకోండి. అబ్బా సొరకబడ్డదా ఉప్మా రెడీ అయిపోయింది పిల్లలు. ఆల్రెడీ మీ తమ్ముడు బాక్స్ దిగులో తీసుకెళ్ళి కొంచెం పెట్టేసారు చిన్న చిన్న ఎక్కడే ఉంటుంది, ఏదో ఒకటి వస్తుంది కదా. ఇందులో అయిపోయా తాలింపులో ఎవరు కొత్తిమీర వేసుకోరు, మరి దాంట్లోనే వేసుకుంటాం. ఇప్పుడు నన్ను కొత్తిమీర ఇచ్చి అందులో వేసేయంటే నేను తాలింపులోనే వేసేదాన్ని. నేను ఎంత గుడ్గా తెలుసా గైస్ మీకు? బాగా తెలుసు. ఇంత ముందు తెలియదు, ఇప్పుడు తెలుస్తుంది అందరికీ. గైస్ నాకు ఎవరినైనా రేయన్న అమ్మాయిలు అబ్బాయిలను పక్కన పెడితే పిల్లగాంగ్ అంతా అబ్బాయిలే కదా, అమ్మాయిలు ఎక్కడ ఉన్నారు? ఇది వచ్చింది, అది కూడా రావట్లేదు. వాళ్ళ అమ్మ వస్తే వచ్చింది. అది వాళ్ళు స్కూల్ మా అబ్బాయి ఫ్రెండ్స్ అని వాళ్ళు దీనికి తోకలు. మొన్న ప్రాంక్ చేసాం కదా గైస్, మొత్తం ఇంకా 4 ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు రారు, ఏదైనా ఎక్కువ 7 స్టోన్స్ కబడ్డీ అలా ఆడుకున్నప్పుడు వస్తారనమాట. వాళ్ళు వాళ్ళు అంటారు గైస్ మంచిగా అక్క 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 అంటూ బాగా మాట్లాడతారు. ఈరోజు మాల్ట్ లేదు. మాల్ట్ గైస్, గైస్ మాల్ట్. అమ్మా ఫేస్ వాష్ పర్వాలేదు, గట్టిగా రాకట్టు మనం ఊడుకోకూడదు. నేను ఎలా రుద్దును అలాగే బాగా లైట్గా కొన్ని వాష్ చాలా అంతే పెట్టుకోలేదు, ఎక్కువ పెట్టుకోకూడదు. గైస్ ఏంటంటే మాల్ట్ తాగితే ఆకలి ఎక్కువ అవుతుందంటే అందుకని చెప్పేసి మానేసాను. హెల్త్కి చాలా మంచిది, తాగండి. కొంచెం పక్కకున్న ఎవరైనా ట్రై చేయాలి. ఆకలి వేయట్లేదు, ఆకలి పుట్టట్లేదు అనుకున్నా కూడా ట్రై చేయండి, సరేనా? అమ్మా స్వీట్ ఇప్పుడు లావు తగ్గాలంటే స్వీట్ మొత్తం మానేసినా కూడా తగ్గిపోతారంటమ్మా. మానే ఫుడ్ కంట్రోల్ చేయకుండా. ఎవరు చెప్పారు? చూస్తున్నా. సరే పప్పు చాలా దిగిలో తీసేస్తాను. స్వీట్ మొత్తం మానేయాలంటే ఎలాగమ్మా? అక్కకి ఇచ్చేస్తాను. గైస్ ఈ ఉప్మాలో పప్పుచారు వేసుకొని తింటే ఉంటుంది. సో కుట్టివి కింద పెట్టేస్తాను. ఇలా తీసుకుంటావా? సో గైస్ మన ఉప్మా బంగాళదుంప తాలింపు అయిపోయింది అండ్ పెసరపప్పు చారు. పెసరపప్పు బంగాళదుంప పచ్చడి తాలింపు అనుకో. బంగాళదుంప పచ్చడి, ఇలా పెట్టు, ఉప్మా అండ్ పెసరపప్పు. పెసరపప్పు చారు. పెసరపప్పు ఇది చూపి పొడి పొడిగా ఎలా వచ్చింది అనుకుంటాను. మా వాడికి బాగా చల్లగా అయితే ఇష్టం అండి, వాడికి. మాకేమో వేడిగా ఇష్టం. మేము ఇందులో గిన్నెలో ఉంచేసుకున్నాం, వాడికి అయితే గిన్నెలోకి తీస్తాను అనమాట. ఇది చల్లారకుండా మేము కూడా బ్రష్ చేసి తినేస్తాం త్వరగా. కానీ ఇప్పుడు టైం 7 అయింది, కానీ తినాలి.
చేసేస్తుంది. సో యా గైస్, ఇక్కడతో వీడియో అయితే ఏం చేస్తున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై గైస్, ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.